పందాలపై రాజకీయ విమర్శలు కామన్, కానీ కోడి రేటుపై పొలిటికల్ పొలికేకలు పులివెందుల స్పెషల్. నాటుకోడికి అంత రేటేంది సారు, ఎట్టా కొనాలి ఎట్టా తినాలి అంటూ ఎంపీ అవినాష్ రెడ్డి పార్లమెంట్ వేదికగా ప్రశ్నిస్తే పులివెందుల గడ్డ మీద నుంచి కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బీటెక్ రవి. ఎంపీతో పాటు వైసీపీ అధినేత పైన విమర్శలు చేశారాయన. ఏపీలో మటన్ కంటే నాటుకోడి రేటే ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఏంటి? ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అంటూ ఇటీవలే లోక్సభలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై పులివెందులలో నాటు రాజకీయం నడుస్తోంది. నాటుకోళ్ల ధరలపై పార్లమెంట్ లో ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడడంపై సెటైర్లు వేశారు టీడీపీ నేత బీటెక్ రవి. పార్లమెంట్ చరిత్రలోనే ఇంత గొప్ప ప్రశ్న ఎవరూ అడగలేదన్నారు బీటెక్ రవి. అసలు ఇది పార్లమెంట్ పుట్టినప్పటి నుంచి ఇంత ఆలోచింపదగిన, ఇంత నిర్మాణాత్మకమైన ఆలోచింపదగిన ప్రశ్న ఇంతవరకు ఉత్పన్నం అసలు ఇంతవరకు కాలేదట. అక్కడ లోక్సభ వర్గాలు జరుగుతున్నాయి. నాకు తెలిసి బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ఇట్లా ఉత్తమ ప్రశ్నకి ఇదే ఎన్నికే నాకు సన్మానం చేస్తామని కూడా లోక్సభ వర్గాలు జరుగుతున్నాయి. ఎక్కువ శాతం నాటుకోళ్లను రైతులే పెంచుతారు. ఇప్పుడు వాటి ధర పెరుగుతుందంటే రైతులకే కదా లాభం, అది కూడా వైసీపీ జీర్ణించుకోలేకపోతుందంటూ కౌంటర్ ఇచ్చారు బీటెక్ రవి. రైతులకే కదా లాభం, ఏమన్నా ఫ్యాక్టరీ ప్రొడక్ట్, అది ఏమన్నా ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి ఏటైతే రేట్లు పెరిగినాయి, మనం తగ్గియాలని మీరు మాట్లాడాలా? అంటే రైతులకు సంబంధించిన దానికి సంబంధించిన రేట్లు పెరిగితే కూడా అది కూడా మీరు ఓర్చలేక దాని మీద ఇంకా ఏం సబ్జెక్ట్ లేవని తర్వాత దాని మీద ఆయన మాట్లాడటం. ఎంపీ ఏమో నాటుకోళ్ల గురించి మాట్లాడతారు, జగన్ చూస్తే చేపలు రొయ్యలు అంటూ మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరినీ గెలిపించింది ఇందుకేనా అని ప్రశ్నించారు ఆయన. ఈయన చూస్తే నాటుకోళ్ళు ఇదంటాడు, ఆయన చూస్తే షీప్ ఫామ్. ఇంకా ముఖ్యమంత్రి గారు చూసి అది ఏందో పులివెందుల ప్రజలు ఎప్పుడు తినట్టు చేపలు రొయ్యలు మీకు అందుబాటులో తెస్తా అంటారు. అంటే ఒకసారి పులివెందుల ప్రజలు కూడా ఆలోచించండి, ఎలాంటి వాళ్ళని మనం ఎన్నుకున్నాము, మనం ఎన్నుకునే దానికి వాళ్ళు ఏం చేస్తారు. ఒక ఆయన చేపలు రొయ్యలు అంటాడు, ఒక ఆయన నాటుకోడి ధరలు తగ్గాలంటాడు, ఇంకొక ఆయన అసెంబ్లీకి పోవాలంటాడు. మొత్తంగా పులివెందుల రాజకీయం కోడ ఎక్కుస్తోంది.